జై శ్రీరామ్, శ్రీమాత్రే మహా, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి, వందే మాత్రం. వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. మధుపానం మహాద్భుతం, మహానందం ధనాధన్. ఈరోజు అమ్మాయి మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు సినిమాకి. ఎర్లీ మార్నింగ్ షో, మ్యాట్ని 3 షోలు వరుసగా చూడడం జరిగింది. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అన్నయ్య చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించిన అనిల్ రావిపూడికి హ్యాట్స్ ఆఫ్. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా కాలు దగ్గరేసుకుని రోజు ఇది. ఈ సంక్రాంతి మన శంకర్ వరప్రసాద్ గారిది. ఒక అభిమాని దర్శకుడైతే ఎలా ఉంటుందో హరీష్ శంకరు, సుజిత్, పవన్ కళ్యాణ్ గారికి చూపించారు గబ్బర్ సింగ్, ఓజీ సినిమాలతో. అలాగే వాల్తేర్ వేరైతో బాబీ. ఈరోజు అనిల్ రావిపూడి గారు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని సినిమాలు తీశారు. బేసిక్గా సినిమా అన్నది ఓ క్రియేటివ్ ఫీల్డ్లో మనం అభిమానులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది అవధులు దాటిపోయి ఆ అనవసరపు ఇది లేకుండా సింపుల్ సిస్టమ్ మీద తీసిన సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. కేవలం సంక్రాంతి సినిమా అంటే అనిల్ రావిపూడి మీద ఓ ముద్ర ఉంది. బూత్ డైలాగులు పెడతాడు, అది ఇది అని అవన్నీ చెరిపి వేసుకుంటూ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి మీద సరదా ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, కన్నీరు పెట్టించే సన్నివేశాలు, కామెడీ. ఏదైతే అభిమానులు ఒక రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, ఈ టైప్లో అత్తగేముడు అమ్మాయి మూడు టైప్లో ఆ రోజుల్లో చిరంజీవి ఎలా ఉన్నారో అలాగే మళ్ళీ తీసుకురావడం నిజంగా మెగా ఫ్యాన్స్కి ఈరోజు ఒక పర్వదినం. సంక్రాంతి ముందుగానే వచ్చేసింది. సంక్రాంతికి మన వరప్రసాద్ గారు వచ్చేసారు. కానీ నేల విడిచి సాము చేస్తున్న ఈ సినిమా పరిశ్రమ చేస్తున్న ఈ రోజుల్లో ఖచ్చితంగా సినిమా ఫీల్డు అన్ని నియమ నిబంధనలు ఉల్లంఘించేసి డబ్బు దుర్వినియోగం అవుతోంది, దుబారా అయిపోతోంది, కాల్ షీట్స్ వేస్ట్ అయిపోతున్నాయి, ఇష్టానుసారం నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. కాస్ట్ కంట్రోల్తో ఈ సినిమా తీసి తక్కువ బడ్జెట్తో సినిమాలు తీసి నిర్మాతను సేఫ్ జోన్లో ఉంచి అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్స్ పరిశ్రమకి ఎంతో అవసరం. ప్రతి డైరెక్టర్ కూడా బౌండ్ స్క్రిప్ట్ తోటి పూర్తి ప్లానింగ్ తోటి సినిమాకి వెళ్తే నిర్మాతలకి నష్టాలు వచ్చే అవకాశాలు ఉండవు. కొన్ని సబ్జెక్ట్స్ హెవీ ద బీట్ పాన్ ఇండియా సబ్జెక్ట్స్ బడ్జెట్ డిమాండ్ చేయొచ్చు. కానీ ఆ బడ్జెట్ పెట్టాక ఆ తగ్గ ముందు మనం ఏదైతే అనుకున్నా తెర మీద స్క్రీన్ ప్రెజెన్స్ చేయగలిగినప్పుడే ఆ బడ్జెట్ రికవరీ అవుతుంది. అన్ని సినిమాలకి వర్కౌట్ అవ్వదు. కొన్ని ఎమోషనల్ కంటెంట్స్ ఉంటాయి. ఒక రంగస్థలం పుష్ప 2 నిజంగా అది ఎర్రచందనం స్మగ్లర్ హీరోయా అది అంటే, కానీ ప్రతి సన్నివేశం కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. అలా కనెక్టివిటీ ఉంటే, కంటెంట్ ఉంటేనే సినిమాలు ఇదవుతాయి. పాన్ ఇండియా పరంగా కానీ తెలుగు సినిమా పరంగా కానీ ఏదైనా కానీ ఎవరి హీరో బడ్జెట్ పరిమితి ఎంత, అంతకు మించి పెట్టేసి లాస్ వచ్చిందని రేట్లు పెంచేయమని అడిగితే పని అవ్వదు. కాబట్టి సినిమా పరిశ్రమ కలకాలం నిలబడాలంటే ఇలాంటి డైరెక్టర్స్ అందరూ రావాలి. ఒక హరీష్ శంకర్ కానీ, ఓ బాబీ కానీ, ఓ అనిల్ రావిపూడి కానీ. ఈ సినిమాతో అనిల్ రావిపూడి కూడా ఒక క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఎటువంటి అసభ్య సన్నివేశాలు లేకుండా చక్కటి ఆహ్లాదకరమైన కామెడీతో, ఫ్యామిలీ ఎమోషన్స్తో, కంటతడి పెట్టించే సన్నివేశాలతో, హిలేరియస్ కామెడీతో చేసి ఓ సినిమా. ఇంకా ఈ సంక్రాంతి మరిచిపోలేని సంక్రాంతిగా మెగాభిమానులు చేసిన అనిల్ రావిపూడి గారికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. భవిష్యత్తులో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కానీ, మా అన్నేత పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలాంటి సినిమాలు చేస్తూ సినీ పరిశ్రమ ద్వారా అంది మీద జీవనోపాధి ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనాది పొందుతున్న లక్షలాది మందిని కాపాడాల్సిన బాధ్యత యావత్ సినీ పరిశ్రమ మీద. ప్రతి నిర్మాత, దర్శకుడు, హీరోలు అందరూ కూడా ఇందులో భాగస్వాములై కంటెంట్ బేస్డ్ సినిమాల మీద ఎంతైనా ఖర్చు పెట్టండి, రికవరీ అవుతుంది. కంటెంట్ లేకుండా మీరు ప్రణాళిక లేకుండా నిర్మాణ వ్యయం పెంచేసి
నష్టపోవద్దు. మీరు నష్టపోవడం ద్వారా పరిశ్రమని ఇబ్బందుల్లో పెట్టొద్దని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు అనిల్ రావుపూడి. ఈ సంక్రాంతి మన శంకర్ వరప్రసాద్ గారిదే ప్రతి మెగా అభిమాని కూడా గర్వంగా చెప్పుకునే రోజు ఇది. వందే మాత్రం. జై హింద్.